ఓకే డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఆర్టికల్స్ అనేటువంటి ఒక రైమ్ తెలుసుకుందాం. ఈ ఆర్టికల్స్ అంటే ఏంటివి, వీటి వలన ఉపయోగాలు ఏంటివి, ఇవి మనం ఇంగ్లీష్ భాషలో నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఏందనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. ఓకేనా? ముందుగా నేను చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఏ యాందాను మూడు పదాలను ఆర్టికల్స్ అని అంటాము. ఆర్టికల్స్ను ఎప్పుడైనా నౌనుల ముందర రాస్తాము. ఒకను అర్థము ఏ యాన్లిచ్చును, ఫలానాది అని దా తెలిపేను. కాన్సోనెంట్స్తో మొదలగు నౌన్లకు ముందర ఏ అను ఆర్టికల్ ఉండును. వొవెల్స్ తోటి మొదలగు నౌన్లకు ముందర యాన్ అను ఆర్టికల్ ఉండును. ప్రత్యేకమైన నౌనులకేమో ముందర దా అను ఆర్టికల్ ఉండును. ఓకే కదా? ఇప్పుడు దీన్ని ఒక్కొక్క దాన్ని మనం వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ ఆర్టికల్స్ అంటే మూడు ఉన్నాయన్నమాట. ఏ, యాన్, దా. ఈ ఏ, యాన్, దా అనేటువంటి ఎక్కడ ఉపయోగిస్తాము అనేది తెలుసుకోవటమే ఈ రైమ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఏ అంటే మనం ఇంతకు ముందు అనేక సార్లు చెప్పుకున్నాం, ఐ ఆమ్ ఏ బాయ్, దిస్ ఈజ్ ఏ టేబుల్. ఏ అనేటువంటిది వస్తుంది చూసారా, అదే ఆర్టికల్. ఏ అంటే ఒక అని అర్థం అనమాట. అదే ఏ అన్నా యాన్ అన్నా కూడా ఒక అనే అర్థం. అలాగే ఇవి ఎప్పుడు ఉపయోగిస్తామనేది చూద్దాం. అలాగే దా అంటే ఒక ప్రత్యేకమైనటువంటి నౌన్లకి ఫలానాది అని చెప్పడానికి దాని ఉపయోగిస్తాము. కాబట్టి ఈ మూడు ఎక్కడ ఉపయోగిస్తామనేటువంటిది మనం తెలుసుకుంటాం. అలాగే కాన్సోనెంట్స్తో మొదలగు నౌన్లకు ఎప్పుడైనా సరే ముందర ఏ అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న మనం చెప్పుకున్నట్లుగా ఐ ఆమ్ ఏ బాయ్, ఏ బాయ్. ఇక్కడ బిఓవై అనేటువంటిది ఒక నౌన్ కదా. మరి ఈ బిఓవై అంటే బాలుడు, దీంట్లో నౌన్ కదా. బి అనేటువంటిది కాన్సోనెంట్. కాబట్టి కాన్సోనెంట్స్ తోటి కనుక ఒక వర్డ్ మొదలైంది అంటే దాని ముందర ఏ అనేటువంటిది రావాలన్నమాట. అలాగే బెంచ్, ఏ బెంచ్ అంటాం. బెంచ్లో బి అనేటువంటిది కాన్సోనెంట్. అలాగే క్యాట్ ఉందనుకోండి, సి కూడా కాన్సోనెంటే. ఏఈఐఓయు అయితే మాత్రమే వొవెల్. కాబట్టి క్యాట్ ముందర కూడా ఏ క్యాట్ అని చెప్తాం. అలా కాకుండా వొవెల్స్ తోటి ఏమైనా మొదలయ్యాయి అనుకోండి, యాంట్, ఏ అంటే యాంట్, చీమ. ఇందులో ఏ తోటి మొదలైందనమాట. ఇది వొవెల్ కదా, అందుకని చెప్పి యాన్, యాంట్ అని చెప్పి చదువుతాం. అలాగే యాక్స్, ఏఎక్స్ యాక్స్, గొడ్డలి, యాన్ యాక్స్ అని చదువుతాం అనమాట. అలాగే అంబ్రెల్లా, యుఎంబిఆర్ఈఎల్ఎల్ఏ, యూతో మొదలైంది. ఇది ఒక వొవెల్ కాబట్టి దీని ముందర యాన్ అనేటువంటిది రాస్తాం అనమాట. ఇలాగే కాన్సోనెంట్స్ తోటైతే ఏ రాస్తాం, వొవెల్తో మొదలైతే యాన్ అనేటువంటిది రాస్తాం. అలాగే ప్రత్యేకమైనటువంటి నౌన్లకు ముందర మాత్రం దా అనేటువంటిది రాస్తాం. ఈ ప్రత్యేకమైనది ఏంటిది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా మనం ఏం చేయాలంటే నేను చెప్తాను, ఒకసారి పలకండి మీరు కూడా. ఏ యాందాను మూడు పదాలను ఆర్టికల్స్ అని అంటాము. ఆర్టికల్స్ను ఎప్పుడైనా నౌనుల ముందర రాస్తాము. ఒకను అర్థము ఏ యాన్లిచ్చును, ఫలానాది అని దా తెలిపేను. కాన్సోనెంట్స్తో మొదలగు నౌన్లకు ముందర ఏ అను ఆర్టికల్ ఉండును. వొవెల్స్ తోటి మొదలగు నౌన్లకు ముందర యాన్ అను ఆర్టికల్ ఉండును. ప్రత్యేకమైన నౌనులకేమో
ముందరదా అను ఆర్టికల్ ఉండును. ఓకే, ఇప్పుడు మనందరం కలిసి చెప్దాము. ఏ యాందాను 3 పదాలను ఆర్టికల్స్ అని అంటాము. ఆర్టికల్స్ ను ఎప్పుడైనా నౌనుల ముందర రాస్తాము. ఒకను అర్థము ఏ యాన్లిచ్చును, ఫలానాది అని దా తెలిపేను. కాన్సోనెంట్స్ తో మొదలగు నౌన్లకు ముందర ఏ అను ఆర్టికల్ ఉండును. వొవెల్స్ తోటి మొదలగు నౌన్లకు ముందర యాన్ అను ఆర్టికల్ ఉండును. ప్రత్యేకమైన నౌనులకేమో ముందర దా అను ఆర్టికల్ ఉండును. ఇప్పుడు మనం దీని గురించి మరికొంచెం వివరంగా తెలుసుకొని ఎలా మనం ఇంగ్లీష్ భాషలో ఉపయోగించుకుంటామో తెలుసుకుందాం. ఓకేనా? ఓకే డియర్ స్టూడెంట్స్, ఒకసారి ఇలా చూడండి. ఏ, యాన్, ద ఈ మూడింటిని ఆర్టికల్స్ అంటారని చెప్పుకుంటా ఉన్నాం. ఏమిటి ఇవి అని అంటే ఏ, యాన్, ద. ఇక్కడ ఈ మూడిట్లో ఏ, యాన్ ఈ రెండిటికి అర్థము ఒకటే, ఒక అనేటువంటి అర్థం వస్తుంది అనమాట. అలాగే ద అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి అర్థంతో మనం ఉపయోగిస్తాం. అది కూడా ఒక అనేటువంటి అర్థమే వస్తుంది, కానీ ఒక ప్రత్యేకమైనటువంటి ఫలానాది అని తెలియజేయటానికి ప్రధానంగా ఉపయోగిస్తాం, ఫలానా అని. ఏమిటి ఇది అని అంటే ఏ, యాన్లు ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం అనేది మనం రైమ్లో చెప్పుకున్నాం. ఏ వచ్చేసి కాన్సోనెంట్స్, అంటే దిస్ ఈజ్ ఏ టేబుల్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, దిస్ ఈజ్ ఏ టేబుల్. ఇక్కడ ఏ టేబుల్ అని రాసాం. టీ అనేటువంటిది కాన్సోనెంట్. మనం ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎప్పుడైనా సరే మనం కాన్సోనెంట్స్ తోటి మొదలయ్యేటప్పుడు ఏ చైర్, అలాగే ఏ బుక్, ఏ బాయ్, ఇలాగా మనం రాస్తాం అనమాట. ఇది కాన్సోనెంట్ సౌండ్కి ముందల ఏ అనేటువంటి దాన్ని ఉపయోగిస్తాం. అదే యాన్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే వొవెల్స్ తోటి మొదలయ్యే సౌండ్స్కి ముందల. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ యాన్ యాపిల్. ఇక్కడ ఏ అనేటువంటిది ఉంది, ఏతో మొదలైంది ఈ వర్డ్ కాబట్టి, ఏతో మొదలైంది కాబట్టి యాన్ అనేటువంటిది రాసాం అనమాట. ఏ అన్నా యాన్ అన్నా ఒక అనే అర్థం, కానీ ఈ వొవెల్స్తో మొదలయ్యే వాటికి ముందర మాత్రం యాన్ అని రాస్తాం. అలాగే యాన్ అంబ్రెల్లా అంటే ఒక గొడుగు అనే అర్థం అనమాట. యాన్ యాక్స్ అంటే ఒక గొడ్డలి. ఇలాగా ఏదైనా సరే ఏ, ఈ, ఐ, ఓ, యు వీటితో వచ్చే పదాలకి ముందర మాత్రం యాన్ అనేటువంటిది రాస్తాం. ఇక మరి దా అనేటువంటిది ఎప్పుడు రాస్తామంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో వాడతాం. ఇక్కడ మాత్రం నేను ఒక రెండు సందర్భాలు చెప్తాను, తర్వాత మరొక సందర్భంలో చెప్పుకుందాం. ఎప్పుడు రాస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ సా అంటే చూశాను అని అర్థం అనమాట. ఐ సా ఏ క్యాట్, ఐ సా ఏ క్యాట్. ఏ క్యాట్, ఒక క్యాట్ని చూశాను. ద క్యాట్ వాజ్ వెరీ బిగ్, ద క్యాట్ వాజ్ వెరీ బిగ్. ఇక్కడ ఐ సా ఏ క్యాట్ అని రాశాను. ఇక్కడ ఫస్ట్ సారి ఏ క్యాట్ అని రాశాను, రెండోసారి ఏం రాశాను, ద క్యాట్ అని రాశాను. ఎందుకు రాశానంటే ఫస్ట్ సారి ఆ క్యాట్ ఏదో నాకు తెలియదు, నేను ఒక క్యాట్ని చూశాను. సా అంటే సి, సా, సీన్, సీయింగ్ అని వస్తుంది. ఐ సా ఏ క్యాట్, నేను ఒక క్యాట్ని చూశాను. ఇది రెండో వెర్బు. మనం ఇక్కడ నేను చెప్పుకున్నాం కదా వెర్బులు 4 రూపాల్లో ఉంటాయని. ఐ సా ఏ క్యాట్, నేను ఒక క్యాట్ని చూశాను. ద క్యాట్ వాజ్ వెరీ బిగ్, ఇక్కడ వాజ్ వచ్చింది కాబట్టి ఇది కూడా పాస్ట్, అంటే ఇది ఎప్పుడో నిన్న జరిగిన పని అనమాట. ఐ సా ఏ క్యాట్, నేను నిన్న ఒక పిల్లిని చూశాను. ద క్యాట్ వాజ్ వెరీ బిగ్. ద క్యాట్, ఏ క్యాట్, మళ్ళీ ఇక్కడ ఏ క్యాట్ అనకూడదు, ఇక్కడ ఏ క్యాట్ అన, నేను ఒక పిల్లిని చూశాను, ఒక పిల్లి చాలా పెద్దది అనం కదా.
నేను ఒక పిల్లిని చూశాను, ఆ పిల్లి చాలా పెద్దది. కాబట్టి ఇక్కడ దా అనేటువంటిది రెండోసారి దాన్ని రిపీట్ చేసేటప్పుడు దా అనేటువంటి దాన్ని ఉపయోగిస్తాం అనమాట. ఇదొక్కటి మనం గుర్తుపెట్టుకుందాం ఇక్కడ. ఇంకొక సందర్భం ఏంటంటే, ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి తాజ్ మహల్, ద తాజ్ మహల్, అలాగే ద హిమాలయాస్, అంటే ఒక ప్రత్యేకమైనటువంటి యునిక్గా, అంటే ఒకటే ఉండేటువంటివి అత్యంత ప్రత్యేకమైనటువంటి వాటికి ముందల ఏ అనేటువంటిది వాడడం అనమాట. ఐ సా ఏ హౌస్ అని రాస్తాం. ఏ హౌస్ అంటే ఒక ఇల్లు, ఇల్లు చాలా ఉంటాయి. అదే తాజ్ మహల్ని చూసాం అనుకోండి, ఐ సా ఏ తాజ్ మహల్ అనం, ఒక తాజ్ మహల్ ఉండదు కదా. ఐ సా ది తాజ్ మహల్, ఐ సా ద తాజ్ మహల్ అని రాస్తాం. అలాగే ఐ సా ద చార్మినార్ అని రాస్తాం. ఇలాగ దా అనేది ఎప్పుడు అంటే యునిక్గా, అంటే ఒకటే ఉండేటువంటి పరిస్థితుల్లో కూడా దా వాడతాం. అది మళ్ళీ మళ్ళీ వేరే చోట్ల ఉండదు. అలాగే హౌస్, ఐ సా ఏ షిప్, షిప్పులు చాలా చూస్తాం. కానీ ఈ తాజ్ మహల్, చార్మినార్ ఇలాంటి ఐ సా ద రెడ్ ఫోర్ట్, నేను రెడ్ ఫోర్ట్ని చూశాను అంటాం. ఐ సా ఏ రెడ్ ఫోర్ట్ అన్నాం. ఏ అంటే ఒక రెడ్ ఫోర్ట్ అని, చాలా ఉంటే ఒక అని చెప్పచ్చు. కానీ ఇవి చాలా ఉండవు కదా, ఒకటే ఉంటుంది. కాబట్టి ఆ సందర్భంలో కూడా మనం దా ఉపయోగిస్తాం. దా అనేది ఇక్కడ మనం రెండు సందర్భాల్లో ఉపయోగిస్తాం. ఒక వ్యక్తి గురించి కానీ, ఒక వస్తువు గురించి కానీ, ఒక జంతువు గురించి కానీ ఏదైనా సరే రెండోసారి దాన్నే చెప్పాల్సి వచ్చినప్పుడు దా అనేది వాడతాం, అంటే ఆ పిల్లి అని. అలాగే ఒక ప్రత్యేకమైనటువంటిది ద తాజ్ మహల్, ద చార్మినార్, ఒక్కటే ఉండేటువంటి వస్తువులకు కూడా దా అనేటువంటి దాన్ని ఉపయోగిస్తాం. ఇంతవరకు దీంట్లో గుర్తుపెట్టుకుంటే చాలు. ఇది కొద్దిగా పెద్దగా రైమ్ అనిపిస్తుంది, కానీ దీంట్లో కాన్సెప్ట్లు మూడు. ఏ యాన్ ద, ఈ మూడింటిని ఆర్టికల్స్ అంటాము. ఏ యాన్ వచ్చేసి ఒక అనే అర్థాన్ని ఇస్తాయి. ఏ అనేటువంటిది కాన్సోనెంట్స్కి ముందర ఉపయోగిస్తాం, యాన్ అనేటువంటిది వొవెల్స్ ముందు ఉపయోగిస్తాం. దా అనేటువంటిది మాత్రం ఒక వస్తువుని కానీ, ఒక వ్యక్తిని కానీ రెండోసారి రిపీట్ చేసేటప్పుడు ఉపయోగిస్తాం, లేదా ఒక ప్రత్యేకంగా ఒకే ఒకటి ఉన్న సందర్భంలో కూడా దా ఉపయోగిస్తాం. దీన్ని మళ్ళీ మళ్ళీ 2-3 సార్లు చూస్తే కానీ మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా ఇంకొంచెం బాగా నేర్చుకోగలుగుతారు. ఓకేనా? థ్యాంక్ యూ.